देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। వైష్ణవీలందరికీ నా వినయపూర్వక దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఉద్ధవుడు కృష్ణుడికి చెప్పిన అష్టాంగ యోగం గురించి, సిద్ధుల గురించి, భక్తులకి ముక్తి కోసం ఉండాల్సిన లక్షణాల గురించి నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను. అయితే భగవద్గీతలో కృష్ణుడు తన విభూతుల గురించి కూడా ఉద్ధవుడికి చెప్తారు. అన్ని విభూతుల్లో శ్రేష్ఠుడు ఎవరు అంటే కృష్ణుడే అని చెప్తారనమాట. భక్తి యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే మానవ జన్మ యొక్క ఉద్దేశ్యం ఏంటి, శుద్ధ భక్తి యొక్క విశిష్టత ఏంటి అంటే మానవ జన్మ పడవ లాంటిదంటండి. మనకి గురువు గారు ఒక కెప్టెన్ అన్నమాట. ఆ కెప్టెన్ లాంటి వారు భగవంతుడి యొక్క ఉపదేశంతో, ఆశీర్వచనంతో వేద గ్రంథాలు, ఉపదేశాలు ఎలా వస్తాయి అంటే మంచి గాలులు వస్తే వీస్తున్నట్లు మన డైరెక్షన్ అలా మనకు సహకరిస్తాయి అనమాట. అంటే గురువు గారి ఆశీర్వచనం ఉంటే మంచి గాలులు వీస్తున్నట్టుగా మనం పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన యొక్క కెప్టెన్ లాగా ఉండి మన పడవని చక్కగా నడుపుతారు అని చెప్తున్నారు అనమాట. భగవంతుడు శ్రీముఖత ఉద్ధవునికి చెప్తే మనం కూడా అది తెలుసుకున్నాము. ఎవరికైతే మనుష్య జన్మ లభించి మంచి గురువు దొరికి చక్కగా వేద శాస్త్రాన్ని, భాగవతాది గ్రంథాలు వింటూ కూడా జన్మని గనక సార్థకం చేసుకోలేక భౌతికంగా వెళ్ళేవారు ఉంటే వాళ్ళు ఆత్మని హత్య చేసుకున్న వాళ్ళు అవుతారు అని చెప్తున్నారండి. కాబట్టి మనకేంటంటే దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభం అర్థనం కదాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం. అంటే మనకి మనుష్య జన్మ అయితే లభించింది, దుర్లభమైన ఆచార్య పరంపర కూడా లభించిందండి. చక్కగా వైష్ణవ గౌడీయ సాంప్రదాయంలో శుద్ధ వైష్ణవులైన శ్రీల ప్రభుపాదుల వారు సంస్థాపన చేసిన మన సంస్థలో అందరం చక్కగా భాగవతం, భగవద్గీత ఇవన్నీ చదువుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము. ఈ సంస్థ మనల్ని కృష్ణుడి దగ్గరకే తీసుకెళ్తుంది. ఈ సంస్థ ఎక్కడ ఆగదండి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదుహు. మనం ఈ పరంపరలోనే వస్తున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు ఏంటంటే మనందరినీ రక్షించడానికి ఒక చక్కని సంస్థని, ఇస్కాన్ సంస్థని స్థాపించారు. ఇక్కడ జరిగే క్లాసెస్ లో మనం చెప్పేవి మనం జాగ్రత్తగా వినడము, శ్రవణం చేయడము, భాష్య రూపంలో ఆయన నిక్షిప్తం చేసినవన్నీ చదువుకోవడము చేయాలి. పూర్వకాలం కూడా భాగవత సప్తాహాలు జరిగేవటండి, పల్లెటూరుల్లో జరిగేవి. అప్పుడు ఒక పద్ధతి కూడా ఉండేది. ఏంటంటే ఎవరైనా భాగవత సప్తాహంలో కూర్చున్నప్పుడు నియమం ఏంటంటే ఆ వ్యాసాసనంలో కూర్చున్న వాళ్ళు లేచే వరకు ఎవరు లేచేవాళ్ళు కాదట. కానీ ఇప్పుడు అట్లా కాదు కదండి. అందరూ మధ్య మధ్యలో పనులు ఉన్నాయని వెళ్ళిపోతా ఉంటారు. అయితే ఈ పరంపరలో శ్రీల ప్రభుపాదుల వారు మనకిచ్చిన మహామంత్రం ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం మనం అందరం కూడా చక్కగా జపం చేస్తున్నాము, ఆలయాలకు వెళ్తున్నాము, ఏ ఊరు వెళ్ళినా మనం ఇస్కాన్ సెంటర్స్ కి వెళ్తున్నాము, భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటున్నాము. అంటే మనం మన ఈ జన్మని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నట్టే. ఉద్ధవగీత భాగవతంలో ఒక పెద్ద భాగం అండి, పెద్ద తత్వంతో కూడుకున్నది ఇది. ఇందులో ఎన్నో విషయాలు భగవంతుడు ఉద్ధవుడికి చెప్తారు. అష్టాంగ యోగం గురించి, సిద్ధుల గురించి, శుద్ధ భక్తి గురించి, సాంఖ్యం కూడా చెప్పారు. భక్తి వైపు మనం సీరియస్ గా తీసుకుంటే, సక్రమంగా యూజ్ చేసుకుంటే మన జీవితంలో వైరాగ్యం ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి చెప్తూ భగవంతుడు అవంతి బ్రాహ్మణుడు విషయము చెప్పారండి.
అవంతి అవంతి అంటే ప్రస్తుతం ఉజ్జయిని. ఉజ్జయిని ఉంది కదండి, ఉజ్జయిని అని. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. అతను ఎప్పుడు ప్రతి ఒక్కరిని కఠినమైన మాటలతో అందరితో మాట్లాడుతుండేవాడంట. ఎప్పుడు ఈర్ష్య ద్వేషాలతో ఉండేవాడంట. ఈయనకి ఎవరంటేను కూడా నచ్చేది కాదనమాట. అలాంటి వాళ్ళని మనం కూడా ఇష్టపడం కదండి. ఎవరంటేనే నచ్చకపోతే వాళ్ళంటే మిగతా వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు కదా. అయితే ఎవరైతే అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారు. అంటే 10 మందికి ఉపకారం చేస్తే చాలా మంది మంచిగా నవ్వుతూ మాట్లాడితే ఇష్టపడతారు. కొంతమందేంటంటే సెటైర్‌లేస్తూ ఏదొచ్చినా వెటకారంగా మాట్లాడుతూ ఉంటే అలాంటి వాళ్ళని ఎవరు ఇష్టపడరు. ఇది మామూలుగా ఉండే పద్ధతే గదండీ! అయితే ఈ బ్రాహ్మణుడు చాలా సంపాదించాడంట. సంపాదించి చాలా సంపాదించాడు. కొంతకాలానికి ఏమైందంటే ఈయన ధనాన్ని కొంతమంది బంధువులు దొంగలెత్తుకుపోయారట. అయితే అప్పుడు అతనికి కొంత ఖాళీ బూడిదయిపోయింది. అప్పుడు అతనికి అర్థమైందంట. అయ్యో! ఈ ప్రపంచంలో నేను ఈ ధనం కోసం ఈ శరీరం మొత్తాన్ని వైర చే దా వేస్ట్ చేసుకున్నాను. ఇన్ని రోజులు నేను ఈ ధనం సంపాదన కోసమే వేస్ట్ చేసుకున్నాను. అయితే ఈ ధనం నాకు దక్కలేదు అని అర్థమైపోయిందంట. అప్పుడు ఆయన వైరాగ్యంతో సన్యాసం తీసుకోవడానికి వెళ్తున్నాడంట. కానీ ఈయన సన్యాసం తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈయన బాధపెట్టిన మనుషులున్నారు గదా! ఈయన ఈర్ష్య ద్వేషాలతో మాట్లాడిన మనుషులు, కఠినమైన మనుషులు వాళ్ళందరూ ఈయన్ని చూసి ధిక్కారంగా మాట్లాడేవాళ్ళంట, ఇబ్బంది పెట్టేవాళ్ళంట. అప్పుడు ఈ అవంతి బ్రాహ్మణుడికి అర్థమైందంటే ఏంటంటే, మన మనస్సు మనం చేసే పనుల వల్లనే మనకి కష్టాలొస్తున్నాయి. అంటే మన మనస్సుని మన కంట్రోల్‌లో ఉంచుకొని, మనం మంచి పనులు చేస్తే మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. మన జీవితము, మన మనస్సు ఎలా ఉండాలంటే, మన చేతిలో ఉంచుకోవాలి. అలా పెట్టుకోవాలి అంటే మనం భగవంతుడి యొక్క లేదా ఆచార్యుల యొక్క ఆయన పరంపరలో వచ్చిన ఆచార్యుల చేతిలో పెడితే మన మనసు మన మాట వింటుంది. ఆళ్ళు సక్రమంగా మనల్ని నడిపిస్తారు. చూడండి కృష్ణుడిని అర్జునుడు వేడుకుంటాడు కదా! కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వం ప్రపన్నం. మిత్రుడిలాగా కాదు, ఆయన శరణాగతి పొందాడు. శరణాగతి పొంది నాకేం చేయాలో దారి తెలియట్లేదు. నువ్వే దారి చూపించు అని చెప్పి అర్జునుడు కృష్ణుడిని శరణు వేడతాడు. అప్పుడే కదండీ పార్థసారథిలాగా అయ్యి అర్జునుడు కరెక్ట్‌గా నడిపిస్తాడు కృష్ణుడు. ప్రతి విషయంలోనూ ఆయనే నడిపిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? కొత్తగా పరిచయం అయినోడిని వాళ్ళతో మాట్లాడుకుంటూ తీపిగా మాట్లాడితే వాళ్ళ విషయాలు మనం అర్థం చేసుకోకుండానే వాళ్ళు చెప్పినయన్నీ వినేస్తామన్నమాట. ఇలాంటి వాటికి మనం ప్రభావితం అవ్వకూడదు. దీనికి ఉదాహరణే అవంతి బ్రాహ్మణుడు అని చెప్తున్నారు. అయితే అవంతి బ్రాహ్మణుడు తన దుఃఖానికి కారణం తన మనస్సు, తను చేసుకున్న కర్మ అని అర్థమైందంట. ఈయన అనేకమైన అద్భుతమైన ప్రార్థనలు చేసుకుంటూ తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడంట. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు కూడా చైతన్య చరితామృతంలో బృందావనం వెళ్తూ ఒక శ్లోకం రిసైట్ చేసేవాళ్ళంట. ఏతాం అస్థాయ పరాత్మ నిష్ఠాం అభ్యాసితాం పూర్వతమైర్మహర్షిభిః అహం తరిష్యామి దురంతపారం తమో ముకుందాగ్ని సేవయైన. ఈయన ఈ శ్లోకాన్ని గౌడీయ వైష్ణవుల సాంప్రదాయంలో సన్యాసాశ్రమం స్వీకరించే వారందరికీ కూడా ఉపదేశం చేయమని చెప్పేవారంటండి గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో వారికి. అయితే ఇందులో పరాత్మ నిష్ఠ అంటే ఏంటంటే భగవంతుడి పైన పూర్తి నిష్ఠ కలిగి ఉండడము. మహర్షిభిః అంటే ఎవరైతే గొప్ప సాధువులు, భక్తులు మార్గంలో ఉంటారో, అంగ్రి అంటే పాదాలు, ముకుంద అంటే కృష్ణుడు. కృష్ణుడి యొక్క పాదాల్ని ఆశ్రయించితే మనస్సుని అంధకారాన్ని దూరం చేస్తుంది అని ఇవన్నీ చేస్తే ఎప్పుడు సుఖంగా ఉంటాము. మన సంప్రదాయానికి చైతన్య మహాప్రభు ఇచ్చిన ఈ శ్లోకం మహోత్కృష్టమైనదంటండి. అంటే మనం ఎలా నడవాలి అనేది చెప్పారంట. ఈ అవంతి బ్రాహ్మణుడు చేసిన విషయాలు సాంఖ్య శాస్త్రం గురించి కూడా ప్రస్తావించి సత్వగుణం, రజోగుణం, తమోగుణం గురించి కూడా ప్రస్తావించారంటండి. సత్వగుణానికి వచ్చాక మనము ఏం చేస్తే తరిస్తాము? సత్వగుణానికి వచ్చినంత మాత్రాన మనం
స్వర్గానికి వెళ్తాం, మళ్ళీ క్షీణే పుణ్యే ఇక్కడికి వచ్చేస్తాం కదా! అందుకని చెప్పి సత్వగుణానికి వచ్చాక మనం ఏం చేస్తే తరిస్తాము అంటే, సేవ చేస్తే తరిస్తామన్నారంట. ఏం సేవ చేయాలి? ఏం సేవ చేయాలంటే భగవంతుడి యొక్క సేవ చేయాలి. ఇక్కడ మన పురూరవ మహారాజు, పురూరవముడు అంటే ఐల కుమారుడంట ఈయన. ఈయన ఏమన్నాడంట, ఈయన ఊర్వశి యొక్క మోహంలో పడిపోయాడు. తన యొక్క ఎంతో గొప్ప చక్రవర్తి. ఆయన ఏమన్నాడంటే, అహో మే మోహ విస్తారః కామకస్మల చేతసః దేవ్యా గృహీత కంఠస్య నాయుఃకండ ఇమే స్మృతా. ఇతను అయ్యో నా జీవితము ఊర్వశి ఆలింగనంలో మోహితుడినైపోయి నేను ఎలా గడిపేశాను. ఆమె ఏం చేసింది, ఉన్నట్టుండి తనొక 3 షరతులు పెట్టింది. ఆ 3 షరతుల్లో ఒక షరతుని ఈయన ఉల్లంఘించినప్పుడు ఈయన్ని వదిలి ఆమె స్వర్గానికి వెళ్ళిపోతుందనమాట. అయితే ఆమె వెళ్ళిపోయాక గాని ఈయనకి అర్థం కాలేదు. ఆమె ఆలింగనంలో మోహితుడనైపోయాను. ఆమె నా గొంతుని తన పిడికిల్లో పట్టుకుంది. ఎన్నో సంవత్సరాలు, యుగాలు గడిచిపోయాయి. నేను కోతిలాగా అయిపోయాను. ఆమె ఆలింగనంలో క్రీడా మృగం చేసేసింది నన్ను అని చెప్పేసి, ఇంత గొప్ప వేదాధ్యయనం చేశాను. ఏం విద్య, ఏం లాభం? నరదేవ శిఖామణిని, చక్రవర్తిని, కానీ మనస్సుని కంట్రోల్‌లో పెట్టుకోలేకపోయాను. నేను మూర్ఖుడిని. మహోన్నతమైన ప్రభువు యొక్క స్థానం సాధించిన ఊర్వశి చేతిలో ఎద్దులాగా, గాడిదలాగా చిక్కుపడిపోయాను. నా మతి దుర్మతి అయిపోయింది. మనస్సు మోహాన్ని అంటే ఊర్వశిని జయించలేకపోయాను. ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. అసలు ఈ దేహం ఎవరి సొత్తండి? ఇప్పుడు దేహం ఎవరి సొత్తు? శ్మశానంలో కట్టెలకు ఆహుతయ్యేదే ఈ శరీరం. మన మామూలుగా చెప్తారు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ నీ నువ్వు ఎలాంటి వాడో చెప్తానంటారనమాట. అంటే ఏంటంటే, మనము మంచి మార్గంలో ఉండాలి అంటే, హరిభక్తుల సాంగత్యంలో ఉంటే, మనం మంచి మార్గంలో ఉంటాం. అందుకనే మనం మన స్నేహితులు హరిభక్తులే అయ్యి ఉండాలి అని చెప్తున్నారు. మహాత్ములంటే ఎలా ఉంటారు? ఆధ్యాత్మిక జ్ఞానంలో పురోగతి సాధించిన వాళ్ళే మహాత్ములు. వాళ్ళు ఎలా ఉంటారండి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః. వాళ్ళు పండితుల్ని, కుక్కల్ని అందరినీ కూడా సమదృష్టితో చూస్తారు. వాళ్ళకి ఏముంటుంది అంటే భగవత్ చింతనలో ఉంటారు. ఇంద్రియాలు కంట్రోల్‌లో ఉంటాయి. క్రోధ, ద్వేషాలు ఉండవు. ఎవరిని ద్వేషించరు. దోషపూరిత నడత అయితే వాళ్ళకుండదు. అలా ఇలాంటి వాళ్ళకి గనక మనం సేవ చేస్తే వైకుంఠానికి వెళ్తాం. అలాంటి మహాత్ముడే శ్రీల భక్తి ప్రభుపాద్ వారు. ఆయన భౌతికంగా లేకపోయినా మనకి ఎన్నో పుస్తకాలు ఇచ్చారు. ఎన్నో ఆలయాలు నిర్మించారు. ఆయన శిష్యుల సేవ చేస్తేనే మనకి మహాసేవ అవుతుందండి. ఇదే చేయాలి. పుస్తక వితరణ, మహాత్ముల సేవ, భాగవత ప్రచారము, ఇవి భాగవతం వినడం కూడా ఒక భక్తి. శ్రేష్టమైన భక్తి ఏంటండి. అయితే ఇప్పుడు ఈ ఊర్వశి మూలాన పురూరవుడు ఇంత బాధపడ్డాడు. అంటే ఏంటంటే, పురూరవ మహారాజు ఏడ్చి పరిగెత్తినా కూడా ఆమె రాలేదు. చాలా బాధపడ్డాడాయన. అలాగే పురుషులు వ్యామోహం, స్త్రీల వ్యామోహంలో, స్త్రీలు పురుషుల వ్యామోహంలో పడితే మన గతి కూడా అంతే అవుతుంది. అంటే నదులు వెళ్ళి సముద్రం వైపు ఎలా వెళ్తాయో, అలా వెళ్ళి మనం పురుషులు, స్త్రీలు అలా ఆకర్షణలో ఉంటే ఏం బాగుపడం. భక్తిలో ముందుకు వెళ్ళం. అలా కాకుండా నదులు సముద్రంలోకి ఎలా వెళ్తాయో అలాగే మన ప్రేమ గనక కృష్ణుని మీదకి మరలిస్తే మనము భక్తిలో ముందుకు వెళ్తాము. ఇప్పుడు పాశ్చాత్య దేశాలున్నాయండి. అక్కడ సంస్కృతి సంప్రదాయాలనేవే లేవు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళు 2, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు. అయితే మన మన సాంప్రదాయం అది కాదండి. మన హిందూ సాంప్రదాయం కాదు. హిందువు కాదు, మనం సనాతనులం అన్నమాట. ఈ పురూరవ మహారాజు ఆమె వెళ్ళిపోయాక అనుకుంటున్నారంట. ఆహార నిద్ర భయమదనంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హితేషో అధికో విశేషో ధర్మస్య హీనః పశుభిః సమానః. నేను పశువులాగా అయిపోయాను. నాకు పశువుకి తేడా ఏంటి అని అనుకుంటున్నారంట. యాక్చువల్‌గా చెప్పాలంటే మనకి పశువులకి తేడా ఏంటంటే ధర్మం. మనం మనం ఎవరం? దేవుడెవరు? ఈ ప్రపంచంలో మనం ఎందుకు సఫర్ అవుతున్నాము అని ఆలోచించగలిగే శక్తి మనకుంటుంది. పశువులకైతే ఉండదు. అవి కూడా ఈ ఆహారం, నిద్ర, భయం అనే క్రియాలు చేసుకుంటూ అవి ఆనందంగానే తిరుగుతాయి. వాటికి షుగర్‌లుండవు, బీపీలు కూడా ఉండవు. ఆటి గురించి అసలు అవి ఆలోచించవు. కానీ మానవ జన్మ ఎందుకు వచ్చింది అంటే,
మనం ఒక భక్తి చేసుకుంటూ భగవంతుడిని చేరడానికి, వైకుంఠధామం చేరడానికి ఇది మాత్రమే సువర్ణ అవకాశము. భగవద్గీతలో కృష్ణుడు గూడా ఈ వీటి గురించి చా స స చ ఈ ప్రశ్నలన్నిటికి కూడా జవాబులు చెప్తారు. మనం ఎలా ఉండాలి? ధర్మాన్ని ఎలా ఆచరించాలి? అనే దాని గురించి, మన సనాతన ధర్మం గురించి, స్త్రీలను ఎలా గౌరవించాలనే దాని గురించి కూడా చెప్తారనమాట. అయితే మానవ శరీరం ఈ స్త్రీలను ఈ పిల్లలని కూడా ఎలా పెంచాలి? వాళ్ళని పెంచేటప్పుడు కృష్ణుడి కథలు, రాముడు కథలు ఇలాంటివి చెప్తే వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది. అందుకని ప్రస్తుత ప్రపంచంలో వీళ్ళందరూ గూడా మొబైల్స్ ఇచ్చి కొంచెం పిల్లలు పాడైపోతున్నారనమాట. అది గాక ఇంకోటేంటంటే ప్రతి స్త్రీని తల్లిగా చూడాలని మన సనాతన ధర్మం చెప్పిందండి. ప్రహ్లాదుడు గురించి లక్ష్మణుడు గురించి చెప్పిన. లక్ష్మణుడికి సీతమ్మ తల్లి నగలు చూపించి, "ఇవి సీతమ్మవేనా?" అని అడిగితే, "నాహంజానామి కేయూరే, నాహంజానామి కంకరే, నూపురే త్వభిన జానామి, నిత్యం పాదాభివందనాత్" అని చెప్పారంట. అంటే ఆయన సీతమ్మ తల్లి పాదాభివందనం చేసేటప్పుడు ఆ పట్టీలు తప్ప ఆమె కంకణాలు గాని, వడ్డాణం గాని, భుజకీర్తులు గాని నాకు తెలీదు. నేను ఆమె పాదాలు మాత్రమే చూశాను. ఇదేనండి మన సనాతన ధర్మం. అయితే మగపిల్లలకి మనం స్త్రీని ఎలా గౌరవించాలనేది మనం నేర్పించాలి. అలాగే ఆడపిల్లలు కూడా మన ఎక్కడ ఎలా ఉండాలి? ఎవరి దగ్గర ఎలా ఉండాలి? మన బౌండరీస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అందుకే భాగవతం, భగవద్గీత ప్రచారాలు చేయాలని పురూరవుడు కూడా చెప్తున్నారంట. ఆయన పురూరవుడు ఏం చెప్పారు? స్త్రీ చేతిలో జంతువులాగా అయిపోయాడు. ఇంద్రియం నిగ్రహం చేయలేకపోయాడు. ఈయన పరిగెత్తాడంటండి. ఊర్వశి వెళ్ళిపోతుంటే స్వర్గానికి. పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి పడిపోయాడంట. ఆమె కాళ్ళ మీద కూడా పడ్డాడంట. అయినా గాని ఆమె ఆగలేదనమాట. అంటే ఆయనకి ఇంద్రియ నిగ్రహం అనేది లేదు. వ్యామోహంలో పడితేనంటండి మన తేజస్సు మొత్తం నష్టమైపోతుందంటండి. మూర్ఖులం అయిపోతామంట. ఈ వ్యామోహంలోనే మనం మోసపోతుంటామంట. ఆ లాస్ట్‌లో అప్పుడు వైరాగ్యం వచ్చి అప్పుడు శరణాగతి పొందుతాం అనమాట. ఈ పురూరవుడు చెప్పిన ఆయన చెప్పిన తన ఊర్వశి వ్యామోహము వీటి గురించి దీనినే ఆయన ఇలా అనే ఆయన పుత్రుడు కాబట్టి ఆయన్ని ఐల అంటారు. ఆయన చెప్పింది కాబట్టి ఆయన్ని ఐల గీతం అంటారు. మన జీవితాన్ని శాస్త్రానికి అంకితం చేయాలండి. శాస్త్రం ఒక్కటే సమాజాన్ని మారుస్తుందనమాట. మన పిల్లలకు కూడా మనం సంస్కారం ఇవ్వాలి. స్త్రీలను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, ధర్మ మార్గంలో నడవడం మనము చెప్పాలి. వాళ్ళకి చెప్పి 10 మంది జీవితంలో మన పిల్లల్ని ఎలా వెలుగు నింపే విధంగా పెట్టాలి అంటున్నారండి. మంచి మార్గంలో ధార్మికంగా ఉండాలంటే ఏం చేయాలంటే సాధు సంగ లవ మాత్ర సాధు సిద్ధ హోయ్ సర్వ సిద్ధి హోయ్ భక్త తులియ భక్త పదజాల భక్త ముక్త అవశిష్ట తీనో మహాజాల్. అంటే సాధు సాంగత్యం చేయాలి అని చెప్తున్నారంట. మనం మంచి మార్గంలో తీసుకెళ్ళగలిగే శక్తి కలవారు ఎవరు అంటే సాధువులే. ఇప్పుడు పూరి జగన్నాథ యాత్రకెళ్తున్నాం అనుకోండి. మనం సాధువులు భక్తులతో వెళ్తాం మనం. అయితే మనం ఉన్న చోట అలా నుంచొని ఉండలేం గదండీ. మనం నుంచోంగానే భక్తులే తోసేస్తారు. అంటే వాళ్ళే మనల్ని ముందుకి పంపించేస్తారనమాట. మనం అలా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. సాధు సాంగత్యం అంటే అలా ఉంటుంది. ఎంత చెడిపోయిన వాడైనా అలాంటి చోట బాగుపడతాడు అని అంటున్నారు. అయితే భక్త పదధూళియార్, భక్త పదజాల, భక్త భుక్త అవశేష్ట తీన మహాబలి అన్నిటికంటే వైష్ణవ సాంగత్యము. ఆయన వైష్ణవ యొక్క శక్తి చాలా గొప్పదంటండి. అందుకనే మనం వైష్ణవ సాంగత్యం కోసం తహతహలాడాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భగవంతుడే చెప్తున్నారనమాట. భగవంతుడిని ఎలా చేరుకోవాలి? ఎలా చేరుకోవాలి? అంటే అన్నిటికంటే శక్తివంతమైనది విగ్రహారాధన అంటండి. విగ్రహారాధన ఎవరైనా ఎవరైనా దూషిస్తే విగ్రహాలకి పూజ చేస్తావేంటి? ఎవరైనా అవమానించినా సనాతన ధర్మంలో ఈ విగ్రహారాధన ఎక్కడుంది? అని అంటే గనక ఉద్ధవ్ గీత గనక వినిపిస్తే వాళ్ళకి విగ్రహారాధన యొక్క గొప్పతనం తెలిసిపోతుంది. ఎందుకంటే ఉద్ధవుడు చిన్నప్పుడు తన తల్లి ఆయనకి కృష్ణుడి విగ్రహం ఇచ్చి ఎప్పుడూ ఉద్ధవుడు ఆయనకి ఏమి పూలు పెట్టాలా? ఏమి నగలు పెట్టాలా? ఏమి భోగం పెట్టాలా? అని ఆలోచిస్తూ ఉండేవాడంట. అంటే విగ్రహారాధన అనేది అంత శక్తివంతమైనదనమాట.
విగ్రహాల్ని ఏ ధాతువులతో చేయొచ్చో తెలుసు. ప్రతిమ అనేది ఉంటుంది గదండీ! మనకి విగ్రహారాధన అనంగానే నాకు మన సిక్కీ సంఘంలో భ్రమరాంబ మాతాజీ అసలు ప్రతిరోజు ఆమె పెడతా ఉంటారనమాట. అది చూస్తే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. నేను కంపల్సరీగా చూస్తుంటాను. అంటే ఆ విగ్రహాల్ని చూస్తేనే మన మనస్సు అంటే మన ఒళ్ళంతా ఒక రకమైన జలధరింపొస్తుందండి. ఆ విగ్రహాన్ని. ఇప్పుడు గాంధీ, నెహ్రూ విగ్రహాలు, రకరకాల పొలిటికల్ లీడర్స్ విగ్రహాలు బయట పెడతా ఉంటారు. ఆ విగ్రహాల మీద కాకులు రెట్లేస్తుంటాయి. గాలికి, వానకి తడుస్తుంటాయి. అట్లా కాదండి. మన భగవంతుడంటే మన ఇంట్లో మనం ఏదో ఒక భక్తి ఉంటుంది గదా! దాస్య భక్తి, వాత్సల్య భక్తి ఇలాంటి భక్తులతో మనం ఆయన్ని పూజ చేస్తా ఉంటాం. ఆయనకి ఆహారం భోగం పెడతా ఉంటాము. ఆ! మన కీర్తనలు చేస్తా ఉంటాము. ఎంత ఆనందం అనిపిస్తుందండి విగ్రహారాధన చేస్తుంటే. ఇప్పుడు ఒక కుక్కకి కొంచెం అన్నం పెట్టామనుకోండి. అలాంటిది ఆ కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందంటే 10 రోజులు అన్నం పెట్టామంటే మళ్ళీ తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ కుక్క అలాంటి పని చేస్తే సాక్షాత్ భగవంతుడు స్వరూపుడు విగ్రహంలో ఉంటే మాత్రం ఏంటండి ఆయనే ఉంటాడక్కడ. ఆయన సేవ చేస్తే ఆయన రాడా? తప్పకుండా వస్తాడు. మనకి మిగతా మతాల్లో ప్రేమ అయితే ఉందో లేదో నాకు తెలీదు గానీ, మన మతంలో మాత్రం మనం విగ్రహారాధన చేస్తే తప్పకుండా భగవంతుడు ఉంటాడండి. అలా భగవంతుని ఆరాధన చేస్తూ ప్రేమగా పిలిస్తే ఆయన తప్పకుండా వస్తారు అని చెప్తున్నారనమాట. మన సంస్కృతి సంప్రదాయంలో హిందువులాగా గర్వంగా, సనాతనంగా ఉండాలి. విగ్రహం పెడితే మనం నైవేద్యం పెట్టాలి. కొంతమంది విగ్రహాలు పెట్టుకుంటారు గానీ, ఏవో 2 పూలు పెట్టేసి, ఒక పండు పెట్టేసి అయిపోయింది ఈరోజు పూజ అంటారు. ఒక దీపం ఉండదు, ఏముండదు. కానీ అలా ఉండకూడదండి. విగ్రహారాధన మనం దేవుళ్ళని తెచ్చుకున్నామంటే మనతో పాటు సమానంగా దేవుడు మన ఇంట్లో ఉన్నాడనే భావనైతే ఉండాలి అని జెప్తున్నారు. అయితే భగవంతుడిని చూసి ఆనందించాలంటండి. మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో అలా పెంచాలి అని చెప్తున్నారు. పూర్వకాలంలో స్త్రీలు కూడా చాలా కష్టపడుతూ రకరకాల పనులు చేసేవాళ్ళు. ఇప్పుడైతే చేయట్లేదనుకోండి. అయితే సనాతన ధర్మం ఆచరిస్తే ఇప్పుడు మన పూర్వకాలంలో కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు కొంతమంది. కాకి, ఆవు వీటికి కొంచెం ముద్దలను తీసుకొచ్చి కాకికి పెట్టేవాళ్ళు. ఆవుకి ఆహారం పెట్టి అప్పుడు మనం తినడం అనేది అతిథి సత్కారం కింద చేసుకునేవాళ్ళు. భగవంతుడి యొక్క ఆరాధన చేసే పద్ధతంటే షోడశోపచారాలు చేయాలంటండి. కీర్తన చేయాలి. తర్వాత పూలతో అలంకరించాలి. నైవేద్యాలు అర్పించాలి. దీపం పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఆహ్, ఈ ఉత్సవాలు కృష్ణాష్టమి ఇలాంటివి వస్తాయి కదా! మనం పుట్టినరోజు ఎలా చేసుకుంటామో అలాగే భగవంతుడికి కూడా ఉత్సవాలు చెయ్యాలి. ఇది భగవంతుడి ఇల్లు. మన ఇల్లు కాదు. అందుకనే మన దేవుడు ఒక గది పూలతో దీపంతో కళకళలాడుతూ ఉండాలంటండి. సాధువులేం జేస్తారంట, వాళ్ళు ఆలయాన్ని ఇల్లులాగా చేసుకుంటారంట. వాళ్ళకి ఇల్లులుండవు గదండీ! కానీ మనం గృహస్థులం ఏం చేయాలంటే, ఇల్లునే ఆలయంగా చేసుకోవాలంట. ఇది గృహస్థ ధర్మం. ధర్మం అంటే కృష్ణుడిని ఆరాధించడం. ఆయన్ని ఆశ్రయించడమే. ఇవన్నీ చేసేటప్పుడు ఆరాధన చేసినా, మనం ఆరాధించినా అంటే కీర్తనలు చేసినా, ఏం చేసినా కూడా మనం మనస్సు పెట్టి చేయాలంటండి. ఇది చాలా ముఖ్యం. ఉత్సవాలు చేయడం చేయడం అంటే ఏంటంటే, అది మనం తరించే మార్గం. మొదట మన ఇంట్లో ఆరాధన, ఉత్సవాలు, తర్వాత ఆలయాల్లో ఉత్సవాల్లో పాల్గొనాలి. భక్తితో ఏం పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడండి. అప్పుడు మనకి సాక్షి గోపాల్‌ది ఉంది గదా! సాక్షి గోపాల్ ఆ! సాక్షి గోపాల్ గాదు. 'క్షీర్ చోర్ గోపీనాథ్.' ఆయన చూడండి ఎట్లా తీసుకొనొచ్చి తన భక్తుడికి మాధవేంద్రపురికి పెడతారు గదా! అంటే స్వామి ఉన్నారు కాబట్టే గదా! ఆయన ప్రసాదం గురించి ఆలోచించారు కాబట్టే గదా! ఆయన తన భక్తుడికి ప్రసాదాన్ని ఇచ్చారు. భక్తి లేకుండా ఏమి జరగదక్కడ. అందుకే మనం పొద్దున్నే జపం చేసుకొని ఆరాధన చేయాలి. ఈ ఇల్లు మనది కాదు స్వామిదే అని అనుకోవాలంటండి. అది మనం శుద్ధ భక్తి స్థాయికైతే మనం ఎవ్వరం రాలేదు అంటున్నారు. ధ్రువుడు తపస్సుకెళ్ళినప్పుడు తను ఏంటి గొప్ప మహారాజు. తన తండ్రి కన్నా గొప్ప మహారాజు అయిపోవాలనుకుని తపస్సు చేయడానికెళ్తాడు. కానీ తపస్సు చేశాక తనకి తెలుస్తుందనమాట. నేను గాజు పెంకు కోసం తపస్సు చేశాను. నాకు కావాల్సింది అసలైన డైమండ్ వజ్రం భగవంతుడు అని తెలుసుకుంటాడు. అప్పుడు ఆయన కోరికలు మారిపోతాయన్నమాట. ఇప్పుడు భగవంతుడి యొక్క
కృప కావాలంటే ఆయన ఆరాధన, సేవ, ఉత్సవాలు తప్పకుండా చేయాలంటండి. భగవంతుడికి ఆలయం కట్టిస్తే తప్పకుండా మనకి పరమపదం లభిస్తుందట. ఎవ్వరిని కూడా మనం నిందించకూడదు. అలాగే ఎవరిని పొగడకూడదంటండి. ఊరికే కొంతమంది పొగుడుతారు కదా! "అబ్బో! మీరు చాలా బాగా చేశారు." అంటే సెటైర్‌గా అన్నా, ఎలా అన్నా గూడా పొగడకూడదు, నిందించకూడదు. అవసరం లేనిదే ఏమీ అనకూడదంట. మనసా, వాచా, కర్మణ భగవంతుని యొక్క సేవలోనే ఉండాలి. కామకృష్ణ కామార్పణి అంటే కామక్రోధాలను పోగొట్టుకునే మార్గం ఏంటంటే, మహామంత్ర జపం చేస్తుంటేనే కామక్రోధాలు పోతాయిట. అలా చేస్తుంటే మోహ మదమాత్సర్యాలు కూడా పోతాయంట. మహానుభావుల సేవలు చేసినా కూడా ఇవన్నీ పోతాయి. అంటే ఆటోమేటిక్‌గా పోతాయి అంటున్నారు. భాగవత ధర్మాన్ని ఆచరించి రాక్షసరాజైన బలి, ప్రహ్లాదుడు వీరందరూ తరించారు కదండీ! వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని కుంతి, నవయోగీంద్ర, రచయిత, భీష్మ వీరందరి కథలు భాగవతంలో కూడా ఉన్నాయి. ఎవ్వరైనా సరే చదువుకునేవారైనా, ఉద్యోగస్తులైనా, గృహిణులైనా 10 మందికి ఆదర్శంగా ఉండి భగవద్ ఆరాధన అనేది చెయ్యాలి అంటున్నారు. ఈ భాగవతము వినాలి. ప్రొద్దున, సాయంత్రం వింటే పరమపదం తప్పనిసరిగా చేరుకుంటారు. భాగవతం వినేది అంటున్నారండి. ఆంతరంగికంగా, బహిరంగ కూడా పవిత్రంగా ఉండాలి. సమదృష్టి కలిగి ఉండాలి అని అంటున్నారు. అంటే ప్రతి వస్తువులోనూ భగవంతుడిని చూడాలంటండి. జీవహింస చేయకూడదు, ప్రాణహింస చేయకూడదంట. ప్రతి జీవికి తల్లి, తండ్రి ఉంటారు. మా జంతువులకు కూడా ఉంటారు గదండీ! సుహృదం సర్వభూతానాం సమ్మోహం సర్వభూతేషు. అంటే అందరిని గౌరవించాలి. మనకి మాటలు బానే వచ్చు కదా అని ప్రతి ఒక్కళ్ళని సెటైర్‌గా మాట్లాడడం అట్లా పనులు చేయకూడదు. ప్రతి ఒక్క జీవిలోనూ పరమాత్మనే చూడాలి. అందుకే ఎప్పుడైతే మనం ప్రతి జీవిలో పరమాత్మని చూస్తామో, ఏ పశువుకైనా, ఏ ప్రాణినైనా మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం అన్నమాట. మనం ఎలా ఉండాలి అంటే, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదా హరిః. అంటే దైన్యత. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, దైన్యత నేర్పిస్తున్నారు. భక్తుల యొక్క లక్షణం ఏంటంటే వినయంగా ఉండడం అంట. దైన్యత లేనిదే భగవంతుడిని ఆశ్రయించలేమంట. పెద్దలతో, సాధువులతో మాట్లాడేటప్పుడు తల వంచి వినయంగా మాట్లాడాలంట. ఉద్ధవ, భగవంతుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా! మంచి మనసు ఉన్న వారికి చెప్పు. భగవంతుడికి శరీర తృప్తి గలవారికి శరీరం కోసం శరీరం కష్టపెట్టుకోకుండా శరీరాన్ని ఆనందంగా చూసుకోవాలి. ఇంద్రియాల్ని రక్షించుకోవాలి. ఇంద్రియ తృప్తి కోసం పరిగెత్తే వాళ్ళకి ఇలాంటివి చెప్పవద్దు. ఎవరైతే మంచి మనసు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవి చెప్పు. పరమపదం చేరుకుంటారు అని చెప్పారంటండి. తర్వాత నా భక్తులు బదరికాశ్రమంలో ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్పు అన్నారంట. మన జీవితంలో భగవత్కృప ఉండాలంటే భగవంతుడే స్వయంగా రారట. భగవంతుడు ఆయన భక్తుల్ని పంపిస్తారనమాట. గోపికల దగ్గరికి, బదరికాశ్రమానికి ఉద్ధవుడినే పంపించారు కదండీ భగవంతుడు. ఉద్ధవుడు కృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తి జరుగుతుందని తెలిసి చాలా బాధపడుతూ ఉంటాడంట. భక్తిలోనే కాదు, భగవత్ సేవలో మన ప్రేమని మనము వ్యక్తపరచగలము. భగవంతుని ఆదేశం ప్రకారమే బదరికాశ్రమానికి ఉద్ధవుడు వెళ్తాడనమాట. అప్పుడు కృష్ణుడు ఎలా అవతారం చాలించారు అంటే, ద్వారక పరిస్థితి ఏంటి? ద్వారక అంటే నిత్య ద్వారక అనమాట. అందులో ద్వారకలోని వారందరినీ కృష్ణుడు చెప్పారంట. "ఉద్ధవ, నువ్వు ద్వారకలో ఉన్న వాళ్ళందరినీ ప్రభాస క్షేత్రం వెళ్ళమను." అంటే ఇప్పుడు వీళ్ళందరూ వీరందరూ మదిరాపానం చేసి వృష్ణి వంశం నాశనం అయిపోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ వీరి వీరి లోకాలకి, సొంత లోకాలకి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడే బలరాముడు కూడా తెల్లని పాము రూపంలో తను వైకుంఠధామాన్ని చేరిపోతాడంట. భగవంతుడి కృప మనకి ఎలా ఉంటుంది? ఎలా తెలుస్తుంది ఉంది మనకి అనేదంటే, మనందరికీ భక్తుల సాంగత్యం ఉంది గదండీ! ఇలా ఉంది అంటేనే ఆయన కృప మనందరికీ ఉందని అర్థమంట. భగవంతుడి సేవ, సాంగత్యమే ముఖ్యమంట. మనం భగవంతుని పైన ప్రేమని సేవా రూపంలో మనం చూపిస్తాం. ద్వారకలో వాళ్ళందరూ ప్రభాష క్షేత్రానికి వెళ్లారు. అయితే అక్కడ యాదవులు మదిర ప్రాణంతో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని ప్రాణాలు విడిచి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారన్నమాట. కృష్ణుడు అశ్వత్థ వృక్షం దగ్గరికి చేరుకొని చతుర్భుజ రూపంలో ఆయన అక్కడ చెట్టు దగ్గర పడుకుని ఉన్నారంటండి. అప్పుడు రాక్షసుడు వస్తాడు కదా! బాణం వేస్తాడు. ఆయన శ్రీపాదం ఎర్రగా కనిపిస్తే లేడి చెవి అనుకుని
ఆయనకి తగులుతుంది. అప్పుడు జర వచ్చి దగ్గరకొచ్చి సాక్షాత్తు జగదేక నాయకుడిని నేను బాణంతో కొట్టానా? నన్ను క్షమించు అన్నప్పుడు కృష్ణుడు చెప్తాడంట. ఇది నా లీలలో బాణం విడిచి నా లీలనే నువ్వు నా బాణం విడిచావు. ఇలా సేవ చేసినందుకు. ఈ బాణం విడిచి సేవ చేసినందుకు నీకు వైకుంఠ ప్రాప్తినిస్తున్నాను అంటే అప్పుడు విమానం వచ్చి ఆ జరని తీసుకెళ్ళిపోతుందంటండి. ఈయన కృష్ణుడు అవతార సమాప్తి అంతే. ఆయన చనిపోవడం గాదు. ఆయనకసలు పుట్టకే లేదు. ఇక ఇప్పుడు సూర్యుడు ఉంటాడండి. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అలాగే కృష్ణుడు ఉదయిస్తాడు. అంటే తను జన్మ అలాగే ఆయన అవతార సమాప్తి చేస్తారు. ఆయనకి కూడా పుట్టుక లేదన్నమాట. కృష్ణుడు దారుకుడు వస్తాడండి. కృష్ణుడి యొక్క రథసారథి అన్నమాట. ఆయన వచ్చి కృష్ణుడి యొక్క రథం ఈ కృష్ణుడు ఎప్పుడైతే తను అవతార సమాప్తి చేసుకుని ఆకాశంలో ఎగిరిపోతున్నప్పుడు ఆ రథంతో సహా ముందు ఆకాశంలో ఆయన రథం తర్వాత ఆయుధాలు వెళ్ళిపోయాయంటండి. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ ద్వారకలో ఈ ఆకాశంలో ఉన్న బ్రహ్మ, శివుడు, పార్వతి, సరస్వతి, నాగులు, ఇంద్రుడు అందరూ దేవతలు కూడా పుష్పవృష్టి కురిపిస్తున్నారంట. ఎందుకంటే కృష్ణుడు తన స్వధామమైన గోలోక ధామానికి వెళ్ళిపోతున్నాడని. ఆయన తన ధామానికి వచ్చేస్తున్నాడని. అప్పుడు ఆయన తన శరీరంతా గోలోక ధామానికి వెళ్ళిపోయారంట. భగవంతుడు సచ్చిదానంద రూపుడు. ఆయన ఆత్మ, శరీరము, ఆత్మ 2 ఒకటే. ఆయనకి విడిగా ఆత్మ ఒకటి, శరీరం ఒకటి అనేది లేదు. ఆయన శరీరంతో సహా ఆయన గోలోక ధామానికి చేరిపోయారనమాట. స్వధామానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ ప్రపంచంలో, భూ ప్రపంచంలో ఆయన నిత్య లీలలన్నీ కంప్లీట్ చేసేసుకున్నారు. అసుర సంహారాలు చేసేసారు. ఆయన చేసే లీలలన్నీ చేసేసారు. భారత యుద్ధం జరిగిపోయింది. అన్నీ అయిపోయినాయి. ఈయన ఈ లీలలు చేసినప్పుడు యుద్ధంలో అర్జునుడికి వివిధ రకాల అస్త్రాల నుంచి అర్జునుడిని కాపాడారు కదండి. నాగాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రము. తర్వాత ఆయన చేసిన గొప్ప గొప్ప పనుల్లో సాందీపముని చనిపోయిన పిల్లల్ని నరకం నుంచి తీసుకొచ్చారు. పరీక్షిత్తుని గర్భంలోనే రక్షించారు. శివుణ్ణి యుద్ధంలో ఓడించారు. అయితే ఆయన కృష్ణుడు చనిపోవడం అనేది లేదండి. ఆ పరీక్షిత్ మహారాజుని గర్భంలో చనిపోయిన ఆ కృష్ణుడు ఎంతమంది రాక్షసులు అఘాసుర, ధేనుకాసుర, బకాసుర, పూతన, కాలనేమి, నరకాసుర ఇలాంటి వాడిని సంహరించిన వానికి ఆయనకి మృత్యు అనేది లేదు. తర్వాత ప్రహసుర అనే పర్వతం నుంచి ఎగిరి ఆ కాలయవనుడు వెంట పడినప్పుడు ఎగిరి అటుపక్క పర్వతానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి చిన్న దెబ్బ కూడా తగలలేదంట. అలాంటిది ఆయన కాలుకి చిన్న బాణం తగిలితే శరీరం వదులుతారా? అవతార పరిసమాప్తి చేసే ఈ కృష్ణ యొక్క ఇది ఒక లీల అన్నమాట. ఇది గొప్ప తత్వం అని చెప్తున్నారండి. అర్జునుడికి కృష్ణావతార పరిసమాప్తి జరిగింది అని దారుకుడు ద్వారా వింటారనమాట. అప్పుడు తనకి భగవద్గీత గుర్తుకొస్తుందంట. భగవంతుడైన సకల సౌందర్యమూర్తి ఆయన కథలు వింటే నేను కూడా పరమపదం చేరుకుంటాను. నాకు ఇదే చెప్పాడు కదా కృష్ణుడు అని భగవద్గీతని గుర్తు చేసుకుంటారంట. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి. విదురుడు భారత యుద్ధం జరగక ముందు ధృతరాష్ట్రుడిని యుద్ధం జరగకుండా ఆపడానికి కృష్ణుడిని అటువైపు ఉన్నాడు, ధర్మం వైపు ఉన్నాడు, వాళ్ళే గెలుస్తారు. నువ్వు ఇప్పుడైనా దుర్యోధనుడికి బుద్ధి చెప్పు, అతనికి తెలియజెయ్యి అని చెప్తే అప్పుడు దుర్యోధనుడు వచ్చి చాలా అవమానిస్తాడనమాట. విదురుడు యమధర్మరాజు అంశలో జన్మించిన ఆయన. అయితే ఆయన ఏం చేస్తాడు, నిన్ను దేశం నుంచి బహిష్కరించాలి అని అనంగానే విదురుడు తన అస్త్రాలన్నీ అక్కడ పెట్టేసి తను యాత్రకని వెళ్ళిపోతాడనమాట. యాత్రకి వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత తను హస్తినకి రావడానికి ట్రై చేస్తుంటాడు. అయితే కృష్ణుడికి విదురుడు అంటే చాలా ఇష్టం అంటండి. దుర్యోధనుడు తనని రాయబారిగా వచ్చినప్పుడు తనని చెప్పనబోగు పెడతాను నేను, మా ఇంటికి రా అని చెప్పేసి పిలిచినా గాని ఆయన వెళ్ళడు. దుర్యోధన్‌కే చెప్పన్ భవనకాయ్ రుక్ శాఖ విదుర కర్కావు ఐసే ప్రేమ పుజారి రాధేశ్యామ్ అంట. అంటే దుర్యోధనుడు చెప్పనబోగు పెట్టినా ఆయన ఇంటికి వెళ్ళరు. విదురుడు వాళ్ళ భార్య విదురాణి ఏం చేస్తుంది, ఆమె ఆ
కృష్ణుడు వచ్చారు తన ఇంటికి, ఆ ప్రేమావేశంలో ఆమె ఏం చేస్తుందంటే తొక్కలు పెట్టి అరటిపళ్ళు బయట పడేస్తుంది. అయినా గాని ఆయన ఆ తొక్కల్ని ఎంతో ప్రేమగా ఇస్తుంటే అవే తింటారనమాట. అంటే ఆయనకి విదురుడంటే అంత ఇష్టం అన్నమాట. విదురుడు గొప్ప భాగవతోత్తముడండి. ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయి తీర్థయాత్రలు చేసుకుంటూ ఉంటారంట. తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఒక చోట సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆకాశంలో, గుడి పైన అనగానే, ఇందులో మా కృష్ణుడున్నాడు అని లోపలికెళ్ళి దర్శనం చేసుకొని, అక్కడున్న పవిత్ర నదిలో స్నానం చేసి, మళ్ళీ కొంచెం నడిచేటప్పటికి మళ్ళీ ఇంకో నదొచ్చేదంట. ఆయన ఎప్పుడు కూడా తడి బట్టలతోటే ఉండేవాళ్ళంట. అంత గొప్ప తీర్థయాత్రలు చేశారంట ఆయన. అప్పుడు ఈ ఈ విదురుడు తన యాత్ర కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పటికి ఈ భారత యుద్ధం జరిగిపోయింది. కానీ ఈయనకి తెలియదు గదా! ఈయన అలా వస్తూ సరస్వతి నదీ తీరం నుంచి యమునా నదీ తీరానికొస్తే అక్కడ ఉద్ధవుడు కనిపిస్తారండి. ఉద్ధవుడు కనిపించంగానే అప్పుడు ఈ విదురుల వారు ఆయన్ని వైష్ణవులు గదండీ వాళ్ళు. చిన్న పెద్ద తేడా ఉండదు. కానీ ఉద్ధవుడు చాలా చిన్నవాడు. ఉద్ధవుడే ఆయనకి నమస్కరిస్తారట. నమస్కరించాక వైశ ఆహ్, వ ఉద్ధవుడిని విదురుల వారు కొన్ని ప్రశ్నలు అడుగుతారంట. ఏమిటి అంటే, సాక్షాత్ భగవంతుడైన కృష్ణుడు ఎలా ఉన్నాడు? బలరాముడు బాగున్నారా? వసుదేవుడు బాగున్నారా? అనిరుద్ధుడు బాగున్నాడా? ప్రద్యుమ్నుడు బాగున్నాడా? యదువులు బాగున్నారా? ఒక్క నిమిషం అండి. ఉగ్రసేనుడు బాగున్నాడా? సాంబుడు బాగున్నాడా? పరమ భాగవతోత్తముడైన అక్రూరుల వారు ఎలా ఉన్నారు? నవమాసాలు మోసి ఈ కృష్ణుని కన్న దేవకీదేవి, సాక్షాత్ కృష్ణుని కన్న తల్లి దేవకీదేవి బాగున్నారా? పాండవులు బాగున్నారా? కుంతి మహారాణి ఎలా ఉన్నారు అని ఆఖరిని ధృతరాష్ట్రుడి గురించి అడిగారంటండి. అయితే ఈయన ధృతరాష్ట్రుడి మూలనే అవమానాలు పడ్డారు. అయినా గాని ఈయన వైష్ణవుడు కదా, అందుకనే ధృతరాష్ట్రుడి గురించి కూడా అడిగారంటండి. తర్వాత యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని క్షేమ సమాచారాలు అడిగారట. అయితే కృష్ణుని సాంగత్యం పొందిన ఉద్ధవుడు కృష్ణుడు విదురుని ప్రశ్నలకి ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారంటండి. నిశ్శబ్దంగా అయిపోయాడంట. ఎందుకంటే మరి కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశారు కదా. ఉద్ధవుడు శరీరం కదలట్లేదట. గొంతు గద్గదం అయిపోతుందంట. అప్పుడు విదురుడికి అర్థమైందంట, ఉద్ధవుడు పరిపూర్ణ కృష్ణ ప్రేమలో ఉన్నారు. ఇవి అష్టసాత్విక లక్షణాలు అంటారంటండి. ఇవి కేవలం పరమ భాగవతోత్తములకే ఉంటాయంట. అంటే భౌతికమైన బద్ధజీవులకు ఇటువంటి స్థితి, పరమ భాగవతోత్తమైన స్థితి రాదంట. చాలా శుద్ధీకరణ జరిగితేనే ఇలాంటి గొప్ప గొప్ప భావనలు అనేవి వస్తాయంటండి. ఇలాంటి భావన మనకి రాదుట. మనం పరమ భాగవతోత్తములం కాదనమాట. ఇప్పుడు ఒక స్వీట్ షాప్‌కి వెళ్ళాం అనుకోండి. మనం ఒక 10 కేజీలు స్వీట్ కొనాలనుకుంటాం. అయితే స్వీట్ షాప్‌కి వెళ్ళి నేను 10 కేజీలు స్వీట్ కొనాలనుకుంటున్నాను. ఒక టేస్ట్ చూపిస్తామంటే వాడు ఒక స్వీట్ ఇస్తాడనమాట. అది తింటాం మనం. తిన్నాక దాని రుచి తెలుస్తుంది. మనం కొనుక్కోవాలనుకుంటాం. అయితే వాడిని ఇంకోటి అడుగుతాం అనుకోండి. వాడేమంటాడు? నాయనా నీకు నేను రుచి చూపిచ్చాను అంతే. నువ్వు కొనుక్కో. ఈసారి తినాలంటే నువ్వు కొనుక్కో అంటాడనమాట. అలాగే భగవంతుడు కూడా మనకి, మనం ఆయన భక్తిలోకి గనక వెళ్ళితే ముందు రుచి చూపిస్తారంటండి. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన శక్తితో మనకి ఒక్క క్షణం అలాంటి గొప్ప కృష్ణ ప్రేమ లభించింది అనే స్థితి, అంటే అలాంటి గొప్ప భావన, శుద్ధీకరణ భావన అనేది వస్తుందంట. ఒక్కసారి రుచి చూపిస్తారంట ఆయన. అస్తమానం చూపించరంట. అలా చూపించినప్పుడు మనం తెలుసుకొని భక్తిలో సాధన చేసుకుంటూ ముందుకెళ్తే మనకి కృష్ణ ప్రేమ దొరుకుతుంది అని చెప్తున్నారండి. అయితే ఉద్ధవుడు 48 నిమిషాల పాటు అంటే ముహూర్తం సమయం కామ్‌గా అయిపోయారట. కామ్‌గా అయిపోయినప్పుడు మౌనంగా అయిపోతే ఉద్ధవుడు మాట్లాడలేదు.
ఎందుకంటే ఆయన కృష్ణుడు పరిసమాప్తి, అవతారం పరిసమాప్తి అయిపోయింది అనే భావనలో ఉండిపోయారు. కాసేపటికి ఆయనంతట ఆయనే, అరే! నా ఎదురుగుండా విదురుల వారున్నారు. ఈయనకి నేను ఏదో ఒకటి చెప్పాలి కదా అనుకుని, ఆ అనుభూతి నుంచి బయటకొచ్చి బాధగా చెప్పారంట. ఏ కృష్ణుడైతే సూర్యుడిగా ఉదయించి మనకి అందరికీ ఈ లీలలు చేసి చూపించారో, అలాంటి కృష్ణ సూర్యుడు అస్తమించారు. కాలం అనే సర్పము యదువంశాన్ని మొత్తాన్ని మింగేసింది. అంటే సూర్యుడు ఉదయిస్తాడు, పుట్టడు కదా! అస్తమిస్తారు, కానీ చనిపోరు. అలాగే కృష్ణుడికి కూడా జన్మ మృత్యువులనేవి ఉండవంటండి. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి త్వత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జన. నా జన్మ కర్మలు విశేషమైనవి, భౌతికం కాదు అని తెలుసుకున్న వాళ్ళకి మరలా పుట్టుక ఉండదని కృష్ణుడు ఈ భగవద్గీతలో కూడా చెప్పారంటండి. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, అస్తమిస్తారు. అలాగే కృష్ణుడు కూడా ప్రతి యుగంలోనూ మన కోసం అవతరిస్తారంట. ప్రతి యుగంలోనూ అవతార పరిసమాప్తి చేస్తారట. ఉదయించినప్పుడు ఆయన ఉదయించినప్పుడు మనకి వెలుగు, సూర్యుడు ఉదయించినప్పుడు అంధకారం తొలగి వెలుగు ఎలా వస్తుందో, కృష్ణుడు మన ప్రతియుగంలో అవతరించినప్పుడు అనేక రకాల లీలలతో మనల్ని అందరినీ కూడా సంతోషపరుస్తూ ఉంటారన్నమాట. అంటే సూర్యుడికి అస్తమయం ఉండదు. అలాగే మనకి చీకటి సూర్యుడు అస్తమిస్తే మనకి చీకటి అవుతుంది. కానీ సూర్యుడికి కాదు, వేరే చోటకెళ్తారు కదా! అక్కడ వెలుతురుంటుంది. అలాగే కృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తి అంటే మనకే చీకటి. ఆయన ఎక్కడున్నా స్వరాట్ అంటండి. కృష్ణుడు వైకుంఠంలోనూ స్వరాటే, భూమి మీద కూడా స్వరాటే. కృష్ణుడు తనవాడే అనుకున్నారంట యాదవులు. అంటే వాళ్ళకి వాత్సల్య బంధం అన్నమాట. కృష్ణుడు నావాడు అనుకునేవాళ్ళంట. ఒకసారి పూజ్య శ్రీ రాధా గోవింద మహారాజు ఇలాగే భాగవతం చెప్తున్నారంటండి క్లాసులో. చెప్తున్నప్పుడు అందరూ ప్రశ్నలు అడుగుతున్నారంట. రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారంట. ఆ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఒక భక్తుడు ఆఖరి వరకు ఉండి ఆఖరిని చెయ్యెత్తాడంట. నీ ప్రశ్న ఏంటి నాయన అంటే, ఈ క్లాస్ ఎప్పుడైపోతుంది అన్నారు. అంటే ఈ క్లాస్ ఎప్పుడైపోతుందంటే, నేను కూడా అందుకే ఎదురు చూస్తున్నాను. ఈ క్లాస్ ఎప్పుడైపోతుందా అని ఆయన అన్నారంట. ఎందుకంటే చెప్పాను కదండీ! ప్రతి గ్రామంలోనూ ఇదివరకు భాగవత సప్తాహాలు జరిగేవట. ఆ సప్తాహం జరిగినప్పుడు వ్యాసాశ్రమం నుంచి వ్యాసపీఠంలో కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళాకనే, అది వైదిక సంప్రదాయం అంట. అది వెళ్ళాకనే మిగతా వాళ్ళు వెళ్ళేవాళ్ళంట. అప్పుడే భాగవత సప్తాహం విన్న సుకృతి వాళ్ళకొస్తుందంట. అందుకే భాగవత సప్తాహాన్ని మధ్యలో వదిలి వెళ్ళకూడదంట. ఇప్పుడు చూడండి, భగవంతుడు మనకి భక్తికి కూడా మనకి పరీక్షలు పెడతారంట. ఎలాంటి పరీక్షలు పెడతారు అంటే, ఇవి చూడండి, ఒక తల్లి ఉంటుంది. పిల్లవాడికి ఏడుస్తున్నాడు. వాడికో బొమ్మిస్తుంది. వాడు ఆ బొమ్మతో కాసేపు ఆడుకున్నాక వాడికి బోర్ కొడుతుంది. మళ్ళీ ఏడుస్తాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఒక స్వీట్ ఇస్తుందన్నమాట. వాడు ఆ స్వీట్ తిని మళ్ళీ కాసేపటికి ఆ స్వీట్ కూడా మర్చిపోయి మళ్ళీ ఏడుస్తాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే వాడిని లోడిలోకి తీసుకొని ఆహారం పెడుతుందన్నమాట. అంటే ఏంటి? పిల్లవాడు బొమ్మతోటో, లడ్డుతోటో పూర్తిగా సాటిస్ఫై కాడు. అలా సాటిస్ఫై అవుతాడేమో అని తల్లి చూస్తుందన్నమాట. అలాగే భగవంతుడు కూడా మన భక్తికి అలాంటి పరీక్షలే పెడతారంటండి. ఆ పరీక్షలనన్నీ తట్టుకొని భగవంతునిపై ప్రేమ చేసి పెంచుకొని మనం సాధన చేస్తే ఈ జీవితంలోనే మనం వైకుంఠాన్ని చేరగలుగుతాము అని చెప్తున్నారండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సూపర్ చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్. హరి బోల్ మాతాజీ. పద్మత్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ, నాకు మీరు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అయ్యో లేదు మాతాజీ, చక్కగా చెప్పారు. నేనే లాస్ట్ టైం ఐ కుడ్ నాట్ అటెండ్, కానీ ఇవన్నీ ఆ ఛానల్లో పెడతాం మచ్చి. ఎవరైతే మిస్ చేశారో వాళ్ళకి చెప్పండి.
బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్. హరే